హేమ బయలుదేరి వచ్చేటప్పుడు ఆఖరిసారిగా మధుని తన వెంట తీసుకురావాలి అని ఎంతగానో ప్రయత్నించింది. కానీ మధు భీష్మ ప్రతిజ్ఞలా ఒకే మాట పట్టు కూర్చున్నాడు. నన్ను అడగొద్దక్క, నేను రాను అంటూ మొండిగా ఒకటే సమాధానం. ఎవ్వరూ ఏమీ చెప్పలేకపోయారు. హేమ బయలుదేరి వస్తుంటే రంగనాయకి కళ్ళనీళ్లు పెట్టుకుంది. హేమ, పిల్లని తీసుకుని త్వరలోనే మళ్ళీ రా. మా వల్ల పొరపాటేమైనా ఉంటే మన్నించమన్నాను అని రమేష్‌తో చెప్పు. పెద్దవాళ్ళం అయిపోతున్నాం. మా మీద ఆగ్రహం పెట్టుకోవద్దన్నానని చెప్పు. నువ్వు వెళ్ళగానే ఉత్తరం రాయి అంటూ రంగనాయకి కారు కదిలే వరకు ఉండి మరీ చెప్పింది. కారులో తిరిగి వచ్చేస్తుంటే హేమ మనసు మధుని తీసుకురాలేకపోయాను అనే భారంతోనూ, ఇన్ని సంవత్సరాలకు అన్నా వదినలను చూసిన ఆనందంతో హాయిగాను, వెలుగునీడల మిశ్రమంలా అనిపించసాగింది. కారు ఇంటి ముందొచ్చి ఆగింది. హేమ మనసు తొట్రుపాటుగా తడబడుతుంది. రమేష్ అడగబోయే ప్రశ్నలకు ఊపిరి తీసుకోకుండా తను చెప్పబోయే సమాధానాలు ఊహించుకుంటూ కారు దిగి తల వంచుకుని గబగబా మెట్లెక్కి వచ్చిన హేమ హఠాత్తుగా ఆగిపోయింది. ఎదురుగా ఇంటి తలుపులు బిగించి ఉన్నాయి. ఒక్కసారి ఆశాభంగం వెల్లువలా పొంగిరాగా ఆమె ఉత్సాహం, ఆలోచనలు చెప్పబడిపోయాయి. హేమ వెనక్కి తిరిగే లోపలే ఇంటిలో అవుట్ హౌస్ నుంచి వంటకుర్రాడు పరిగెత్తుకొచ్చి తాళం తీసి తలుపులు తెరిచాడు. అయ్యగారెక్కడా? అంది హేమ. లేరమ్మా, ఉదయం వరంగల్ వెళ్లారు. ఎప్పుడొస్తానని చెప్పారు? ఎల్లుండి. హేమకు చెప్పలేనంత నీరసం వచ్చింది. వంటకుర్రాడు లోపలికి వెళ్లి తలుపులన్నీ తెరిచి హేమకు స్నానానికి, వంటకి ఏర్పాటు చేయసాగాడు. హేమ ఓపిక లేని దానిలా మెల్లగా మెట్లెక్కి పైకొచ్చింది. రమేష్ ఇంట్లో లేకపోవడం అలవాటే, కాని కరుణ లేకుండా ఎప్పుడూ ఉండలేదు. ఇంట్లో అల్లరి మాటలు వినిపించకపోతే హేమకు ఎలాగో ఉంది. అసలే కరుణ కోసం ఆరాటపడుతున్న హృదయం ఇంకా 2 రోజులు కరుణ కంటికి కనిపించదు అనేసరికి భారంగా మూలిగింది. హేమ స్నానం చేసి భోజనం చేసి పడుకుంది. ఒక్క అరగంట కూడా నిద్ర పట్టలేదు. హేమ మనసు చిత్రంగా రమేష్ రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూడసాగింది. అతన్ని చూడకపోతే బ్రతకలేనట్లుగా అనిపించసాగింది. హేమ దృష్టి గది కిటికీలకు ఉన్న పరదాల మీద నిలిచింది. ఆ డిజైన్ బాగాలేదని, గజిబిజిగా ఉందని తను ఆ రోజు ఎంత దెబ్బలాడింది. నీకు తెలీదు, ఊరుకో అన్నాడు. ఆ మాట అన్నాడని ఇంకా కోపం వచ్చింది. ఆ తరువాత ఇంటికి వచ్చిన వాళ్ళంతా ఆ పరదాలు బాగున్నాయని మెచ్చుకుంటే రమేష్ కళ్ళల్లో కనిపించిన గర్వరేఖలు చూసి తనకు ఇంకా ఉడుకుమొత్తన వచ్చేది. హేమ కిటికీ దగ్గర నిలబడి ఆ పరదాన్ని చేత్తో ఆ డిజైన్ ఉన్నంత మేర వేలితో గీయసాగింది. ఇప్పుడవి చూస్తుంటే ఎంతో అందంగా ఉన్నట్టుగా తోస్తున్నాయి. ఏమీ తోచని హేమ ఇల్లంతా కలియ తిరిగింది. సర్ది ఉన్న సామానే మళ్లీ సర్ది పెట్టింది. ఇంటి అలంకరణ విషయంలో రమేష్‌కు ఎంత శ్రద్ధ! ఎక్కడా ఏ కాస్త అవకతవకని భరించలేడు. అతనికి తెలియని విషయం లేదేమో. ఇంటిని బాగా చూసుకునే గృహస్థు, భార్యను ప్రేమగా చూసుకునే భర్త, నౌకర్లను భయభక్తులతో ఉంచగలిగే యజమాని, కూతురికి ఆదర్శవంతమైన తండ్రి, సాటివారిలో మన్ననలు పొందగలిగిన చతురుడు. ఒక వ్యక్తిలో ఇన్ని సుగుణాలు ఉండగలగడం ఎంత అపురూపం! హేమకి హఠాత్తుగా తన ఐశ్వర్యం, ఆనందం అంతా రమేషే అనిపించసాగింది. నువ్వు నాకు తగిన భార్యవి కావు అని కోపంగా అన్న మాటలు కూడా గుర్తుకొచ్చాయి. రమేష్ పట్ల ప్రేమానురాగాలు తొణికిసలాడుతున్న హేమ ఇప్పుడు ఆ మాటలకి కూడా కష్టం కలిగించలేదు. పెదవుల మీద చిరునవ్వు విరిసింది. అమ్మగారు, లేస్తారా? గదూడుస్తాను. పని మనిషి లోపలికొచ్చింది. ఊడు. కలలో తేలిపోతున్నట్టు నిలబడ్డ హేమ వెళ్లి మంచం మీద కూర్చుంది. పని మనిషి ఎంతో వినయ విధేయతలు ఒలకబోస్తూ గదిలో అడుగడుగు శ్రద్ధగా ఊడుస్తుంది. హేమ చీపురు కాళ్లకు తగలకుండా పాదాలు ఎత్తి మంచం మీద పెట్టుకుని దిళ్లకు చేరగిలి పడ్డట్టు పడుకుంది. మంచాల కిందకు వంగి ఊడ్చిన పని మనిషి అక్కడి నుంచి కింద పడిన బాడీ ఒకటి తీసి ఇదిగోండమ్మా అంటూ హేమకిచ్చింది. పరధ్యాసగా ఆలోచిస్తున్న హేమ దాన్ని చేత్తో పట్టుకుంది. హేమ కళ్ల ముందు పెళ్లైన కొత్తల్లో రమేష్‌తో తను గడిపిన దాంపత్య జీవితపు ఆనందాలు దృశ్యాలుగా కదులుతున్నాయి. పని మనిషి ఓడవడం పూర్తి చేసి వెళ్లిపోయింది. హేమ చేతిలో ఉన్న బాడీని పక్క మీద పడేసి లేచి వెళ్లి మళ్లీ కిటికీ దగ్గర నిలబడింది. పాత జ్ఞాపకాలతో హేమ ముఖం కలలు కంటున్నట్లుగా ఉంది. రమేష్‌కి ఇంకో శిశువు కావాలని ఎంతో ఇష్టం. కరుణ తరువాత ఎందుకింత ఆలస్యమైంది? ఈ రోజు గుడికి వెళ్లి మొక్కుకోవాలి. వంటకుర్రాడు గదిలోకి తొంగి చూశాడు. అమ్మగారు, సాయంత్రం వంటేం చేయమంటారు? నీ ఇష్టం వచ్చింది చెయ్యి. వాడు వెళ్ళిపోయాడు. ఇదిగో నిన్నే, హేమ వెనక నుంచి పిలిచింది. వాడు ఆగి తిరిగి చూశాడు. డ్రైవర్ని కారు బయటకు తీయమను, నేను గుడికి వెళ్ళాలి. వాడు తల ఊపి వెళ్ళిపోయాడు.
హేమ ఎంతో ఉత్సాహంగా అల్మరా వైపు వచ్చింది. అందులో నుంచి రమేష్కి ఎంతో ఇష్టమైన ఆకుపచ్చ రంగు జరీ చీర తీసింది. చీర జాకెట్టు మంచం మీద పెట్టిన హేమకి దిండు దగ్గర పడేసిన బాడీ కనిపించింది. హేమ దాన్ని తీసి ఉతికే బట్టల్లో పడవేయబోతున్నదల్లా చటుక్కున ఆగిపోయింది. ఖరీదైన అందమైన లేసుతో చాలా ఫ్యాషన్ గా ఉన్న ఆ బాడీ చూడగానే ఆమె కలల్లో నుంచి వాస్తవంలోకి ఒక్కసారి మేల్కొన్నట్లయింది. హేమ అలాంటివి వాడదు. అది తనది కాదు, మాధురిది. మాధురి బాడీ ఈ గదిలో మంచం మీద ఎందుకు పడుండాలి? మాధురి వచ్చిందేమో. హేమ మనసులో చివ్వున లేస్తున్న అనుమానాన్ని నమ్మకం అనే చేత్తో బలంగా నెట్టేసింది. హేమ కిందకొచ్చింది. వంట కుర్రాన్ని అడగడమా మానడమా అని తటపటాయించింది. వాడు తన ముఖంలో అనుమానం పసిగడితే అసహ్యంగా ఉండదు. రమేష్కి అది తలవంపులు కాదు. కాని హేమ అడగకుండా ఉండలేకపోయింది. ఏం కూర చేస్తున్నావు? బెండకాయండి. హేమ వంట కుర్రాడు తరగడానికి పెట్టిన బెండకాయల్లో ముదిరివి ఏరుతూ నిలబడింది. నేను లేనప్పుడు ధీరమ్మ గారు వచ్చారా? ఎంతో మామూలుగా అడిగింది. వచ్చారండి. ఎప్పుడు? మొన్న. వచ్చి చాలాసేపు ఇక్కడే ఉండి భోజనం చేసి వెళ్లారు. నిన్న మాత్రం ఎంతసేపు ఉన్నారో తెలియదు. అయ్యగారు నన్ను సినిమాకి వెళ్ళమని డబ్బులిచ్చారు. నేను బయలుదేరుతూ ఉండగా ధీరమ్మ గారు వచ్చారు. అయ్యగారు ఇంట్లో లేరు. నేనుంటాను, నువ్వు వెళ్ళు అన్నారు. నేను వెళ్ళాను. వాడి కంఠంలో ముఖంలో ఇంకేదో చెప్పాలి అనే ఆతృత తొంగి చూస్తుంది. హేమ ఆ పైన సంభాషణ పెంచలేదు. హేమ చాలా రోజుల నుంచి భయపడుతున్న విషయం ఏదో యథార్థంగా రూపొంది తన కళ్ల ముందుకు వచ్చినట్లుగా, నువ్వు ఎంత మూర్ఖురాలివో చూడు అని వెక్కిరిస్తున్నట్టుగా అనిపించసాగింది. హేమ శరీరంలో అణువణువులో ఉన్న శక్తి ఎవరో అపహరించేసినట్లుగా అయింది. వచ్చి సోఫాలో కూర్చుంది. ఎంత వద్దనుకున్నా, మనసుని నిగ్రహించుకోవాలి అని అనుకుంటున్నా ఆలోచనలు తిరగబడుతున్నాయి. నువ్వు తెలివిహీనురాలివి, కళ్ళున్న గుడ్డిదానివి అంటూ పదే పదే వెక్కిరించసాగాయి. అమ్మగారు, గుడికి వెళ్ళరా? వంట కుర్రాడు గుర్తు చేశాడు. వెళ్ళను. కారు షెడ్లో పెట్టేసి డ్రైవర్ని వెళ్ళిపోమను అంది హేమ. వాకిట్లో కారు హారన్ వినిపించింది. గదిలో పడక కుర్చీలో కళ్ళ మీద చేతులు ఉంచుకుని పడుకున్న హేమ అంతెత్తున ఉలిక్కి పడ్డట్టుగా అయింది. సందేహం లేదు, రమేష్ ఊరు నుంచి వచ్చేశాడు. కరుణ గొంతు కూడా వినిపిస్తుంది. హేమ పడక కుర్చీలోంచి లేవడానికి సత్తువ లేని దానిలా కూర్చుండిపోయింది. ఈ 2 రోజుల్లో హేమకు జీవితం 1000 సంవత్సరాలు బ్రతికినంత భారంగా అనిపించసాగింది. ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో భయాలు, భవిష్యత్తు పట్ల అంతులేని బెంగ అన్నీ కలగాపులగంగా మారి హేమలో శక్తినంతటినీ పీల్చేసినాయి. భర్తలు వదిలేసిన భార్యలు, పుట్టింటి అండలేకపోవడంతో అత్తవారిళ్లలోనే జీవచ్ఛవాలుగా పడి ఉండే ఆడవాళ్లు, భర్తలు కాదంటే తినడానికి గడవక ఆశ్రయం లేక బలవంతాన ఆత్మహత్య చేసుకున్న నిర్భాగ్యురాళ్లు ఎంతో మంది కళ్ళెదుట కనిపిస్తున్నారు. జీవితం పట్ల నిన్న మొన్నటి వరకు ఉన్న అందమైన భ్రమలు తొలగిపోయాయి. అతి కఠినమైన వాస్తవం కంటికి ఎదురుగా వచ్చి నిలబడినట్టుగా ఉంది. రమేష్ కరుణ పైకి వస్తున్న ధ్వని వినిపించింది. హేమ గుండెల మీద చెయ్యి వేసుకుని అదుటు తగ్గించుకోవడానికి, మామూలుగా ఉండడానికి విశ్వ ప్రయత్నం చేయసాగింది. కరుణ గదిలోకి పరిగెత్తుకొచ్చింది గాని వెనక రమేష్ రాలేదు. పక్క గదిలోకి వెళ్లిపోయినట్టు పాదాల ధ్వని వినిపించింది. మమ్మీ! తల్లిని చూడగానే కరుణ ఆనందంతో పరిగెత్తుకొచ్చింది. హేమ చేతులు చాచింది. మమ్మీ, నా జడలు చూడు, అక్కడ ఒక ఆంటీ వేసింది. పిలక జడలు తిప్పి తిప్పి చూపిస్తోంది కరుణ. హేమ కూతుర్ని దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకుంది. కరుణ తల్లిని తోసేసింది. నీతో మాట్లాడను పో. నన్ను ఊరు తీసుకువెళ్ళలేదుగా నువ్వు? హేమ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చూసింది. అందుకే డాడీ నేను నిన్ను తీసుకువెళ్లకుండా ఊరు వెళ్ళాం అంది గర్వంగా. ఇన్నాళ్ళు తల్లి కనిపించిన బెంగ కరుణలో ఏ కోశానా లేదు. కరుణ హేమ దగ్గర పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండలేదు. అంతలో ఏదో గుర్తుకొచ్చినట్లుగా డాడీ అని పిలుస్తూ మధ్య గుమ్మంలోంచి అతని గదిలోకి పరిగెత్తింది. పక్క గదిలో నుంచి కరుణ ఏదో అడగడం, రమేష్ సమాధానం చెప్పడం హేమకి వినిపిస్తూనే ఉన్నాయి. గది గుమ్మానికి పరదా మాత్రమే అడ్డుంది. కొద్దిసేపైన తరువాత రమేష్ కరుణని ఎత్తుకుని కిందకు వెళ్లిపోయిన ధ్వని వినిపించింది. హేమ గుండెల మీద భారం దించినట్లయింది. కాని ఆ భావం ఎంతోసేపు నిలబడలేదు. మళ్లీ కొండంత భారం మోస్తున్న వ్యక్తిలా కృంగిపోయింది. రమేష్ తనున్న చోటుకి రాలేదు, పలకరించలేదు. ఎన్ని ఆశలతో వచ్చింది తను, ఎన్నెన్ని ఊహించుకుంది. రమేష్ని చూడందే ఒక క్షణం బ్రతకననుకుంది. ఎంత భ్రమ! రమేష్ భోజనం చేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. ప్రయాణపు బడలికతో ఉన్న కరుణ అన్నం తినగానే నిద్రపోయింది. హేమ గదిలో ఒంటరిగా కూర్చుండిపోయింది.
ఆడదాని జీవితం ఇల్లు, భర్త, పిల్లలకే పరిమితం చేసుకుంటే కలిగే పరిణామం ఏమిటో అర్థమైంది. హేమ ఈ 2 రోజుల నుంచి ఆలోచిస్తుంది. రమేష్‌తో తన జీవితం విడదీయలేనంతగా అల్లిబిల్లిగా అల్లుకుపోయింది. తనకి స్నేహితులెవ్వరూ లేరు. ఉన్న మాధురి రమేష్ ఆకర్షణలో పడి తనకి దూరమైపోయింది. బయట ప్రపంచంతో ఎప్పుడూ సంబంధం లేదు. రమేష్ లేకపోతే జీవితమే లేదు అన్నట్లుగా ఉంది. సాయంత్రం రమేష్ ఇంటికి వచ్చాడు కానీ పై గదుల్లోకి రాలేదు. కరుణ అతను భోజనానికి కూర్చున్నారని, తన కోసం చూస్తున్నారని వంట కుర్రాడొచ్చి చెప్పాడు. నాకు ఆకలిగా లేదన్నానని చెప్పు అంది. వంట కుర్రాడు వెళ్ళిపోయాడు. చాలాసేపు అయిన తర్వాత రమేష్ నిద్రపోతున్న కరుణను ఎత్తుకుని హేమ గదిలోకొచ్చాడు. అతని అడుగుల చప్పుడు విని కూడా హేమ కళ్ళ మీద నుంచి చేతులు తీయలేదు. ఎందుకు ఆకలిగా లేదు? ఒంట్లో బాగోలేదా? హేమ అవునన్నట్లు తల తిప్పింది. ఇదేమిటి? ఈ గదిలో మంచాలేమయ్యాయి? ఆశ్చర్యంగా అడిగాడతను. నేనే తీయించేశాను. అతను ఒక్క క్షణం చకితుడైనట్టు నిలబడిపోయాడు. తరువాత మధ్యగుమ్మానికి ఉన్న పరదా తొలగించుకుని అవతలి గదిలోకి వెళ్ళిపోయాడు. హేమ శక్తిని తెచ్చుకోవడానికి పెనుగులాడుతుంది. చిచ్చి! ఈ నిస్పృహ ఏమిటి నాకు? నేను ధైర్యంగా ప్రవర్తించాను గాని ఇలా కృంగిపోకూడదు. రమేష్‌ని, మాధురిని ఇద్దరిని పట్టుకుని 4 దులపాలి. అమాయకుల్ని, మొహమాటస్తుల్ని ఈ లోకం మరీ మరీ హింసిస్తుంది. తన గృహ సామ్రాజ్యాన్ని 1000 కళ్లతో కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆడదానికి ఉంది. అసలు ఇంతవరకు వచ్చిందంటే ఆ పొరపాటు ఆ ఇద్దరిది కాదు, నాది. నాకు భయం దేనికి? ఆ బాడీ చూపించి ఇది నా పడక గదిలోకి ఎందుకొచ్చిందో అడిగేస్తాను. ఏం చెబుతారో వింటాను. ఇన్ని సంవత్సరాలు అతనితో కాపురం చేసిన నాకు ఆ మాత్రం ధైర్యం లేదంటే సిగ్గుచేటు అనుకుంటూ హేమ తనకు తాను ధైర్యం చెప్పుకోసాగింది. కానీ హేమ కిందకొచ్చేసరికి రమేష్ లేడు. అయ్యగారు క్లబ్బుకు వెళ్లారు. వచ్చేసరికి పొద్దుపోతుందని చెప్పారు అన్నాడు వంట కుర్రాడు. హేమ హాల్లో సోఫాలో కూలబడింది. ఆ రాత్రి రమేష్ ఇంటికి రాలేదు. తెలతెలవారుతూ ఉండగా వచ్చాడు. వస్తూనే గదిలోకి వెళ్ళిపోయాడు. వారం రోజులు గడిచాయి. రమేష్‌తో హేమ ఒంటరిగా ఎక్కువసేపు మాట్లాడే అవకాశమే చిక్కలేదు. పరీక్షగా చూస్తే రమేష్ కావాలని ఆ అవకాశం రానీయకుండా చేస్తున్నాడన్నట్టుగా హేమకు అనిపించసాగింది. ఉదయం లేచినప్పటి నుంచి అతనికి 1,00,000 వ్యవహారాలుంటాయి. వాటితో ఊపిరాడని మాట నిజమే. సాయంత్రం అతను ఇంటికి తిరిగొచ్చేసరికి కరుణ తండ్రికి వినిపించటానికి 1000 కబుర్లతో ఎదురు చూస్తూ ఉంటుంది. అక్కడ హేమ ఉన్నా అతను చూసి చూడనట్లు ఊరుకుంటాడు. ఇందుపల్లె నుంచి వచ్చిన మర్నాడు హేమ తనకిచ్చిన డబ్బు అతని చేతికి అందిస్తూ, నా దగ్గర డబ్బు ఖర్చు కాలేదు, ఇదిగో అంటూ తిరిగి ఇచ్చేసింది. రమేష్ కళ్ళల్లో ఒక్క నిమిషం అసహనం లాంటిదేదో ప్రజ్వరిల్లినట్లయింది. మారు మాట్లాడకుండా అది తీసుకుని అప్పుడే టీ తెచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న వంట కుర్రాన్ని పిలిచి, ఇదిగో మీ అమ్మకి ఒంట్లో బాగోలేదన్నావుగా, ఈ డబ్బు మనీ ఆర్డర్ చెయ్యి. మంచి వైద్యం చేయించమన్నానని మీ నాన్నకి ఉత్తరం రాయి అన్నాడు. ఎక్కువ మొత్తంగా ఉన్న ఆ డబ్బు చూసి వాడు కళ్ళప్పగించినట్లు చూశాడు. ఆ వెంటనే వచ్చి చటుకున రమేష్ పాదాలు కళ్ళకద్దుకున్నాడు. చిచి ఇదేమిట్రా, లేలే అన్నాడు. మీ అంత మంచి అయ్యగారిని నేను ఎక్కడా చూడలేదండి. ఈ మాటే అమ్మకు రాస్తాను అన్నాడు కళ్ళ నిండా నీళ్లతో. నీ మొహం. రమేష్ టీ కప్ అందుకున్నాడు. అతని ముఖంలో చిరాకు మాయమై సంతృప్తి అలుముకుంది. కాని ఎందుకో హేమకు ఈ సంఘటన మొహం మీద కొట్టినట్లుగా అనిపించింది. 2 రోజుల తరువాత హేమ బజారుకు వెళ్లి మంచాలకు ఆర్డర్ ఇచ్చొచ్చింది. ఆ సాయంత్రం మంచాలు, పరుపులు, దిళ్లు ఇంటికొచ్చాయి. హేమ వాటి మీద దుప్పట్లు పరిచింది. మంచాలు వచ్చేసరికి రమేష్ ఇంట్లోనే ఉన్నాడు. పనివాళ్లు మంచాలు తెచ్చి గదిలో బిగించి వెళ్లిపోతూ బిల్లు అతనికిచ్చారు. రమేష్ తీసుకుని చెక్ రాసి ఇచ్చేశాడు. ఆ రోజున కాని ఆ మర్నాడు కాని అతను హేమను ఇవి ఎందుకు కొన్నావో అని అడగలేదు. హేమకి చాలా రోషం వచ్చింది. అతన్ని కవ్వించాలని, ఘర్షణలోకి దించాలని హేమ చేసిన చిన్న చిన్న ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. ఆ రోజు మధ్యాహ్నం జయమ్మ గారు మళ్లీ ఫోన్ చేసింది. ధీర పెళ్లికి ఒప్పిస్తాను అని వాగ్దానం చేసి అదేమీ పట్టించుకోకుండా హేమ మోసం చేసినట్టు మాట్లాడింది. ఆవిడ ధోరణికి హేమకి ఒళ్ళు మండిపోయింది. కూతుర్ని ఏమీ అనలేని ఆవిడ సందు దొరికినప్పుడల్లా తనని సూటిపోటి మాటలని ఆ అసంతృప్తి అంతా తీర్చుకుంటుంది. రమేష్‌తో మాట్లాడి ఇద్దరూ కలిసి మాధురిని త్వరలో పెళ్లికి ఒప్పిస్తాం అని హేమ చేత వాగ్దానం చేయించుకుంది గాని ఆవిడ ఫోన్ పెట్టేయలేదు. ఆ రాత్రి భోజనాల దగ్గర బలవంతంగా ఈ ప్రసక్తి తెచ్చింది హేమ. జయమ్మ గారు మధ్యాహ్నం ఫోన్ చేసింది. అంది ఎలాంటి ఉపోద్ఘాతాలు లేకుండా. ఏమిటట? ఇది వరకు మనకు చెప్పింది. మాధురి పెళ్లి విషయం మనం ఒప్పించాలట. రమేష్ చర్రుమన్నట్టు చూశాడు. మనం ఎవరట చెప్పేందుకు? మాధురికి మనం ప్రాణ స్నేహితులమని లోకం అంటుందిగా. అయితే
మాధురిని ఒప్పించవలసిన బాధ్యత మన మీద ఉంది. పెళ్ళంటే మామూలు విషయమా? ఎన్ని సమకూడాలి? మాధురి ఏమైనా అమాయకురాలా, చిన్నపిల్ల మనం చెప్పడానికి? ఒక్కోసారి మనుషులు చిన్నపిల్లల కంటే హీనంగా ప్రవర్తిస్తారు. అలాంటప్పుడే పక్కనున్న ఆత్మీయులు సరిదిద్దాలి. సరే, ఆ పనేదో చేతనైతే నువ్వే చెయ్యి. నా వల్ల అయితే నేను ఎప్పుడో చేసుండేదాన్ని. ఇప్పుడేమంటావు నువ్వు? పెరుగు వేసుకోబోతున్న వాడల్లా ఆగిపోతూ అన్నాడు రమేష్. మాధురిని పెళ్లికి ఒప్పించు. నీ ధోరణి ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నువ్వు చెబితే తప్పకుండా ఒప్పుకుంటుంది. అంటే? రెట్టిస్తున్నట్లు అడిగాడతను. మాధురి ఎప్పటికైనా పెళ్లి కావాల్సిన పిల్ల అని నీకు గుర్తు చేస్తున్నాను. మాధురికి పెళ్లి కాకుండా నేను చెడగొడుతున్నానంటావా? నాకు తెలీదు. నీ మీద తనకేమైనా ఆశలుంటే హేమ పూర్తి చేయలేదు. నోర్మయ్ అరిచినట్టుగా అన్నాడు. ఒంటి మీద తెలివుండేనా నువ్వు మాట్లాడేది? చిచ్చి! రమేష్ ప్లేట్లో చెయ్యి కడిగేసుకున్నాడు. లేచి వెళ్ళబోతూ లోకం కాకిలా 100 కుయ్యని. నువ్వు నీ ఆడ మనసుతో లక్ష అనుకో, నేను లెక్క చేయను. మాధురి పెళ్లి అనేది పూర్తిగా మాధురి ఇష్టం. మీ ఎవరి పెత్తనాలు లేవు. ఈసారి జయమ్మ గారు ఫోన్ చేస్తే నాకు తెలియదు అని చెప్పు. మళ్ళీ నువ్వు ఈ ప్రసంగం నా దగ్గర తీసుకురాకు, తెలిసిందా? బాగా గుర్తుపెట్టుకో అనేసి వెళ్ళిపోయాడు. హేమ శిలాప్రతిమలా కూర్చుండిపోయింది. మాధురికి పెళ్ళవడం రమేష్కి ఇష్టం లేదని స్పష్టంగా తెలిసిపోతుంది. హేమకి నవనాడులు కృంగిపోయినట్లయింది. నువ్వు నాకు తగిన భార్యవి కావు అని అతను అప్పుడప్పుడు అన్న మాటలు నల్లతాచుల్లా బొసల కొట్టసాగాయి. కరుణ పుట్టినరోజు దగ్గరకొచ్చింది. రమేష్ ఈ సంవత్సరం ఇదివరకు ఎన్నడూ జరగనంత ఘనంగా జరపడానికి నిశ్చయించుకున్నాడు. ఎంత తీసేసినా పిలవాల్సిన అతిథులు చాలా ఎక్కువ మందే అయ్యారు. కూతురు పుట్టినరోజుకి రమ్మనమని పిలుస్తూ రమేష్ పంపిన ఆహ్వాన పత్రిక చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పుట్టినరోజే ఇంత ఆడంబరంగా చేస్తున్నాడు, ఇంకా ఆ పెళ్లి ఎంత వైభవంగా జరుపుతాడో అంటూ ఊహాగానాలు ప్రారంభించారు. మొత్తానికి రమేష్ అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ రోజు మాత్రం అతని ఇంటికి వెళ్లడం ఘనంగానే అందరూ భావించసాగారు. అందరూ అనుకున్నదొక్కటే. సిటీలో వివిధ రంగాల్లో పేరు పొందిన కుటుంబాలన్నీ అతని ఇంటికి వస్తాయి. ఆడపిల్లలు గల తండ్రులు అల్లుళ్లను వెతుక్కోవచ్చు. కొడుకులు గలవాళ్లు పై ఉద్యోగాలిచ్చే అధికారుల్ని కలుసుకోవచ్చు. డబ్బున్న వాళ్ళు మిగతా వ్యాపారస్తుల్ని పరిచయం చేసుకోవచ్చు. అసలు అతని ఇంటికి వెళ్లి రావడమే ఒక అర్హతగా గుర్తించబడుతుంది అని చాలా మందికి తెలుసు. ఆహ్వాన పత్రికలు అందని వాళ్ళు మాత్రం అతన్ని బాగా తిట్టారు. పని పాట లేకపోతే సరి. వేలడంత లేని ఆ పిల్ల పుట్టినరోజుకి ఇంత వైభోగమా? దేశంలో ఇంతమంది తినడానికి తిండి లేక చస్తుంటే ఇంత అనవసరమైన ఖర్చా? అట్లా గొప్పలు గురిగించుకునే వాళ్ళ ఇంటికి మేము అసలు పిలిచినా వెళ్ళం అంటూ విమర్శించారు. ఇట్లా కొంతమంది విమర్శలకు, కొంతమంది ఆనందానికి గురైన ఆ రోజు రానే వచ్చింది. రమేష్ ఇంటి ముందున్న ఆవరణలో పార్టీ ఏర్పాటు చేశాడు. చెట్లకి రంగురంగుల లైట్లు అమర్చారు. ప్రసిద్ధి చెందిన గాయని పాట కచేరీ చేయడానికొచ్చింది. పార్టీ అంతా చాలా క్రమబద్ధంగా, ఏ ఒక్కరికి ఎలాంటి లోటు జరగకుండా అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు రమేష్ సామర్థ్యాన్ని అందరూ ఏకగ్రీవంగా కొనియాడారు. రమేష్ అలవాటు ప్రకారం భార్యకి కూతురు పుట్టినరోజు సందర్భంగా కొత్త నగలు పెట్టి బహుమతిచ్చాడు. ప్రతిసారి అతనే స్వయంగా హేమను అలంకరించేవాడు. ఈసారి ఉదయం లేవగానే కూతురు చేత పంపించాడు. అతను స్వయంగా ఇచ్చి పెట్టుకోమని కోరనందున హేమకు రోషం వచ్చింది. ఆ నగలు పెట్టుకోకుండా పాతవే పెట్టుకుంది. జడ వేసుకుని అతి సింపుల్ గా తయారైంది. మొట్టమొదటి అతిథిగా మాధురే వచ్చింది. ఎప్పటిలా చనువుగా సరాసరి లోపలికి రాలేదు. పరాయి వాళ్లల్లా బయటే కూర్చుంది. హేమ తన మనసులో ఉన్న అసంతృప్తి మాధురి మీద చూపదలుచుకోలేదు. మాధురిదేమీ లేదు. కాస్త చనువుగా మాట్లాడే మగవారందరితోనూ మాధురి ఎలాంటి అరమరికలు లేకుండా ప్రవర్తిస్తుంది. ఈ ప్రబోధం ఏదో రమేష్ వైపు నుంచే మొదలై ఉండాలి. అతను ఏ విధంగానూ ప్రోత్సహించిందే ధీర గీటు దాటదని హేమకు బాగా తెలుసు. తన స్నేహాన్ని ఎంతో అపురూపంగా చూసుకునే ధీర అది కూడా విస్మరించిందంటే ఆ ఆకర్షణ ఎంతో బలమైందై ఉండాలి. ధీరను పలకరించడానికి వస్తున్న హేమ ఆమె ధరించిన నగలు చూడగానే ఉలిక్కిపడింది. అవి రమేష్ తనకు తెచ్చినటువంటివి. ఏం తేడా లేదు. హేమ చెక్కిళ్లు భగ్గుమన్నట్టయ్యాయి. మాధురితో ఏదో అంటూ నవ్వుతున్న రమేష్ హేమని చూడగానే గంభీరంగా అయిపోయాడు. కరుణ అతని ఒళ్ళో కూర్చుని ఉంది. మాధురి మొహం కూడా క్షణం సేపు వెలవెలబోయింది. హేమ, నువ్వింకా తయారు కాలేదే అంది మాధురి తెచ్చిపెట్టుకున్న నవ్వుతో. ఇంతకంటే అలంకరించుకునే ఓపిక నాకు లేదు ధీరా. అసలు పెళ్ళవగానే ఆడదానిలో సగం హుషారు చచ్చిపోతుంది. నా మాట విని నువ్వు పెళ్లి చేసుకోకు. పెళ్లి అనే వాస్తవం కంటే దాన్ని గురించిన అందమైన భ్రమే బావుంటుంది. చేత్తో పట్టుకొచ్చిన గులాబీ పువ్వు కూతురు తలలో పెడుతూ అంది హేమ.
రమేష్ ముఖం తిప్పుకున్నాడు. ధీర కిందకి చూడసాగింది. నీ మాటలకి నేను అంతరాయం ఏమైనా కలిగించానా? అబ్బెబే అదేమీ లేదు కంగారుగా అంది మాధురి. రమేష్ కళ్ళు కస్సుమన్నట్టు చూశాయి. అదృష్టవశాత్తు అప్పుడే అతిథులు రావడం ప్రారంభించారు. రమేష్ వాళ్ళను ఆహ్వానించడానికి ఎదురు వెళ్ళాడు. వచ్చిన వాళ్ళు ధీరకి కూడా బాగా తెలిసిన వ్యక్తులవడంతో తను కూడా లేచి వెళ్ళింది. హేమ అడుగు ముందుకు పడనట్లు అక్కడే నిలబడింది. మరో గంటలో వచ్చిన వాళ్లతో ఆ ఆవరణ అంతా కిటకిటలాడిపోయింది. వచ్చిన వాళ్ళంతా కరుణని ఒకళ్ళ చేతుల్లోంచి ఇంకొకళ్ళు లాక్కుని ప్రెజెంటేషన్స్ ఇచ్చారు. మాధురి మెరుపుల ఆ ఆవరణ అంతా ఆ టేబుల్ దగ్గర నుంచి ఏ టేబుల్ దగ్గరికి కలియదిరుగుతుంది. రమేష్ కూడా అంతే. అందరూ ఏదో నెపం మీద అతన్ని పలకరించాలి అని చూస్తున్నారు. ఎవరో పిలవగా కుడివైపుకి గబగబా వెళ్తున్న మాధురి చటుక్కున ఆగిపోయింది. ఎదురుగా ముఖద్వారంలోంచి సుధాకర్ లోపలికొస్తున్నాడు. మాధురి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అరే సుధా అనుకుంది. వెంటనే పక్కకు తిరిగి అక్కడికి కొద్ది దూరంలో ఒక టేబుల్ దగ్గర నిలబడి మాట్లాడుతూ ఎందుకో బిగ్గరగా నవ్వుతున్న రమేష్ భుజం మీద చేయి వేస్తూ, రమేష్, ఇదేమిటి సుధా వచ్చాడు? నువ్వు అతనికి కార్డు పంపావా? అంది నమ్మలేనట్లుగా. రమేష్ తిరిగి చూశాడు. సుధాకర్ లోపలికొస్తున్నాడు. అక్కడున్న వారిలో అతన్ని ఎరుగున్న కొంతమంది విష్ చేస్తుంటే అతను ప్రతిగా అభివాదం చేస్తూ లోపలికొస్తున్నాడు. రమేష్ అతని వైపు వెళ్ళాడు. హలో! తనకి ఎదురుగా వచ్చిన రమేష్ని చూడగానే సుధాకర్ కరచాలనం కోసం చెయ్యి చాచాడు. రమేష్ చెయ్యి క్షణంలో సగం సేపు తటపటాయించిన వెంటనే అతని చెయ్యి అందుకున్నాడు. సారీ, నేను చాలా లేట్ అనుకుంటాను. మా ఫాదర్కి ఫిట్స్ వచ్చింది. అది తగ్గి నేను బయలుదేరేసరికి లేట్ అయిపోయింది అన్నాడు సుధాకర్. ఇప్పుడు ఎలా ఉంది? అడిగాడు రమేష్. అతని కంఠం ఎలాగో ఉంది. పర్వాలేదు. రండి. రమేష్ సుధాకర్ని వెంట తీసుకువెళ్ళాడు. హేమ ఎవరితోనో మాట్లాడుతుంది. రమేష్ హేమ జబ్బ గుచ్చి పట్టుకుని గిర్రున ఇటు తిప్పాడు. నా భార్య హేమ అంటూ సుధాకర్కి పరిచయం చేశాడు. ఫుల్ సూట్లో ఉన్న సుధాకర్ని హేమ క్షణం సేపు గుర్తుపట్టలేకపోయింది. అలవాటుగా యాంత్రికంగా చేతులు జోడించబోయిన హేమ ఆగిపోయింది. పెదవుల మీద నవ్వు మాయమైంది. కానీ సుధాకర్ పెదవుల మీద చిరునవ్వు మాత్రం చెక్కు చెదరలేదు. నమస్తే అన్నాడు. హేమ కూడా చేతులు జోడించింది. కరుణెక్కడా? రమేష్ చుట్టూ చూశాడు. దూరంగా ఒక ఆవిడ ఒళ్ళో కూర్చుని కబుర్లు చెబుతుంది. రమేష్ రెండంగల్లో వెళ్లి కరుణను ఎత్తుకుని వచ్చాడు. కరుణ సుధాకర్ని చూడగానే రమేష్ చెప్పకుండానే అంకుల్ అంది ఆనందంగా. ఎవరో తెలుసా? ఆశ్చర్యంగా చూశాడు రమేష్. అయితే నన్ను మర్చిపోలేదన్నమాట. గుడ్ గర్ల్. సుధాకర్ కరుణ బుగ్గపట్టి సాగదీసి తీసుకుని ఎత్తుకున్నాడు. వెంట తెచ్చిన ప్రజెంటేషన్ కరుణ చేతుల్లో పెట్టాడు. థ్యాంక్ యూ అంది చిలకలా కరుణ. స్వీట్ బేబీ. మరి నాకేది ప్రజెంటేషన్? బొగ్గ చూపించాడు. కరుణ గట్టిగా ముద్దు పెట్టింది. థ్యాంక్ యూ అచ్చు కరుణ అన్నట్లే అన్నాడు. అందరూ నవ్వారు. రమేష్ ఒంటి మీద స్పృహలేనట్టుగా ఒక్క క్షణం అచేతనంగా నిలబడిపోయాడు. అతని మనసులో ఏవేవో దృశ్యాలు ఢీకొంటున్నాయి. కరుణకి దెబ్బ తగిలినప్పుడు సమయానికి వెంటనే కట్టుకట్టించిన వ్యక్తి సుధాకర్ అని తెలియగానే అతని ముఖంలో అంతవరకు దీప్తివంతంగా వెలుగొందుతున్న విజయ గర్వం, ఆనందం ఒక్కసారిగా హరించుకుపోయాయి. అతని చూపులు ప్రశ్నార్థకంగా హేమ భుజం మీద నిలిచాయి. హేమ దించుకున్న ముఖంలో అతనికి కావలసిన జవాబులన్నీ దొరికాయి. ప్రళయం వస్తుందని ప్రాణాలు ఒగ్గబట్టుకుని ఎదురు చూసినప్పుడు అలాంటిదేమీ లేకుండా చల్లగాలితోనే అంతమైనట్టుగా ఆ రాత్రి పార్టీ అయిపోయిన తర్వాత రమేష్ నుండి ప్రవాహంలో వరకబోయే ప్రశ్నల పరంపర కోసం ఎదురు చూసిన హేమకి అతని మౌనం పూర్తిగా ఆశాభంగం కలిగించింది. కొంచెంసేపు సుదీర్ఘంగా ఆలోచించిన హేమ చివరికి ఒక నిశ్చయానికి వచ్చిందానిలా తనంతట తానే ఆ ప్రసంగం ఎత్తడానికి అతని గదిలోకి వెళ్ళింది. రమేష్, నేను నీకు కొన్ని సంగతులు చెప్పాలి, కొన్ని నిన్ను అడగాలి అంది. నాకు నిద్రొస్తుంది, రేపు మాట్లాడుకుందాం. నైట్ డ్రెస్ గా ధరించిన లాల్చీ గుండీలు పెట్టుకుంటూ హేమ వైపు చూడకుండానే అన్నాడతను. కానీ హేమ ఏదో అనబోయింది. ప్లీజ్ హేమ, అతను వారిస్తున్నట్టుగా చెయ్యి చాపాడు. ఈ ఒక్క రాత్రికి నన్ను వదిలేయ్. నాకు చాలా అలసటగా ఉంది. దయుంచి నన్ను రెచ్చగొట్టొద్దు. నువ్వు ఏం మాట్లాడే నాకు వెంటనే ఆవేశం వస్తుంది. అది మన సంసార జీవితానికి గొడ్డలి పెట్టు కావచ్చు. అనేక కారణాల వల్ల నా మనసు అగ్నిపర్వతంలా ఉంది. ఏది మంచో ఏది చెడో గ్రహించే స్థితిలో నేను ఇప్పుడు అస్సలు లేను. కరుణ కోసమైనా ఈ రోజు మనం ఘర్షణ పెట్టుకోవద్దు, వెళ్ళు. హేమ స్తబ్దురాలలా నిలబడిపోయింది. రమేష్ హేమ వైపు చూడడం కూడా ఇష్టం లేనట్లుగా అటువైపు తిరిగి నిలబడ్డాడు. ఎంతో ఆవేశంగా ఎన్నెన్నో అడగాలని వచ్చిన హేమ తప్పనిసరిగా అవన్నీ దిగమింగింది.
వివేకం లాంటిది ఏదో భుజాల పట్టి బలవంతంగా ఆ గదిలో నుంచి యువతలకు నెట్టినట్టుగా అయిష్టంగా బయటకొచ్చింది. ఈ కాస్త విషయానికి అతని మనసులో అగ్నిపర్వతాలు బద్దలైతే మరి తనకి? తన మనసులో ఎన్ని భూకంపాలు రావాలి? యుగ యుగాల నుంచి మగవాడి ప్రవర్తన ఇంతే కాబోలు. తన ఒక్కడికే మనసున్నట్టు, బాధ తన ఒక్కడికే పరిమితమైనట్టు ప్రవర్తిస్తాడు. స్త్రీ హృదయం అనుభూతి ఎరగని పాషాణం అనుకుంటాడేమో. అప్పటికి బలవంతంగా దిగమింగిన మర్నాడు ఉదయం తనంతట తానే ఈ విషయం ఎత్తి అడగదలుచుకున్నవన్నీ గట్టిగా అడగడానికే నిశ్చయించుకుంది హేమ. కానీ ఉదయం లేచేసరికి రమేష్ ఇంట్లో లేడు. తెల్లవారుజామున ఫోనొస్తే అప్పటికప్పుడు హడావిడిగా వెళ్ళాడని వంటకుర్రాడు చెప్పాడు. ఆ రాత్రి వెళ్లిన రమేష్ సాయంత్రం 4 గంటలకు తిరిగొచ్చాడు. అతని వెంట వయసులో ఉన్న 2 ముస్లిం ఆడపిల్లలున్నారు. హేమకి వాళ్ళని చూపిస్తూ, హేమ, రజియా, జుబేదా ప్రస్తుతానికి కొన్నాళ్ల పాటు మనింట్లోనే ఉంటారు. రాత్రి బేగం చనిపోయింది అన్నాడు. హేమ నిర్విణ్ణురాలైనట్టు చూసింది. బేగం అనే ఆవిడ రమేష్ తల్లిని చేరదీసిన అతని భార్య. రమేష్ కాస్త స్థితిమంతుడైన తరువాత ఆ కుటుంబం ఇతనికి దగ్గరగా వచ్చింది. రమేష్ అడపాదడపా ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబానికి బాగా సాయం చేస్తున్న విషయం హేమకి కూడా తెలుసు. ఆవిడ కొడుకు ఒట్టి తాగుబోతు. తెగతెంపులు చేసుకుని డబ్బున్న అమ్మాయిని పెళ్లాడి పాకిస్తాన్ వెళ్లిపోయి అక్కడే స్థిరపడిపోయాడు. ఆవిడ చనిపోతే చూసి రావడానికి వెళ్తే వెళ్ళాడు కానీ వాళ్ళని ఇంటికి తీసుకురావడం హేమకు ఏమాత్రం నచ్చలేదు. ఈ విషయంలో తనను సంప్రదించినందుకు బాగా కోపం వచ్చింది హేమకు. రమేష్ వంట కుర్రాన్ని పిలిచి వాళ్ళ స్నానానికి భోజనానికి ఏర్పాట్లు చేయమన్నాడు. హేమతో వాళ్ళు చాలా మొహమాటస్తులు. ఎప్పుడూ ఇల్లు విడిచి బయటికి రానివాళ్లు. కాస్త ఏం కావాలో చనువుగా అడిగి కనుక్కో అని ఆదేశించాడు. హేమ వాళ్ళిద్దరినీ గెస్ట్ రూమ్ లోకి తీసుకువెళ్లి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి సరాసరి రమేష్ గదిలోకి వచ్చింది. రమేష్ టేబుల్ దగ్గర నిలబడి ఆ రోజు ఆఫీస్ నుంచి అర్జెంట్ అని ఉన్న మార్క్ చేసి పంపిన ఉత్తరాలు చూసుకుంటున్నాడు. అతని ముఖం డసిపోయినట్లు వాడిపోయి ఉంది. రమేష్, వీళ్ళని మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అంది. ఎందుకు తీసుకురాకూడదు? ఉత్తరాలు చూస్తూనే రెట్టించాడతను. మనకి వాళ్ళకి ఏమిటి సంబంధం? నిలదీసింది హేమ. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అనాథకి నాకు ఉన్న సంబంధమే. దిక్కులేనితనం అంటే ఏమిటో నీకు తెలియదు హేమ. తెలిస్తే ఇలా మాట్లాడవు. వాళ్ళకి తల్లి పోయింది, ఎవ్వరూ లేరు. అనాథాశ్రమానికి అన్ని వేలు పోసిన నేను 2 అండలేని ఆడపిల్లలకు ఆశ్రయం ఇవ్వడం తప్పు కాదనుకుంటాను. బావుంది. డబ్బు చందాగా ఇవ్వడం వేరు, బాధ్యత స్వీకరించడం వేరు. వయసులో ఉన్న ఆడపిల్లలు, అందులో వేరే జాతి వాళ్ళు మన ఇంట్లో ఉంటే లోకం ఏమనుకుంటుంది? లోకం మరీ అంత గుడ్డిది కాదు అని నాకు తెలుసు. ఒకవేళ మొదట అపోహపడినా తరువాత తప్పక అర్థం చేసుకుంటుంది. చేసుకోకపోయినా పర్వాలేదు. లోకం అపోహపడినంత మాత్రాన సత్యం అసత్యంగా ఎన్నటికీ మారదు. ఎవరో ఎక్కడో అపోహపడతారని నాకు మంచిది అని తోచిన పని చేయకుండా ఉండలేను. హేమ సమాధానం చెప్పలేనట్లుగా పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయింది. నీ భయం నాకు తెలుసు. నీ పరువు ప్రతిష్టలకి నేనేమీ భంగం రానివ్వనులే. వాళ్లకు సాధ్యమైనంత త్వరలో ఏదో ఒక ఏర్పాటు చూస్తాను. ఇంతలో వంటకుర్రాడు గది లోపలికి తొంగి చూస్తూ, సుధాకరట మీకోసం వచ్చానని చెప్పమన్నారు అన్నాడు. వస్తున్నాను, కూర్చోమని చెప్పు అన్నాడు రమేష్. అతనా? అతనెందుకొచ్చాడు? హేమ కంగారు కప్పిపుచ్చుకుంటూ అడిగింది. నేనే రమ్మన్నాను. అతనేదో ఆశ్రమం కట్టిస్తున్నాడట. నాకు తెలిసిన ఒక అతనికి దాని వివరాలు కావాలన్నాడు. అతను బాగా డబ్బున్నవాడు. ఇలాంటి ఆశ్రమాలంటే బాగా పిచ్చి. చందాలు బాగా ఇస్తాడు. సుధాకర్కి అతన్ని పరిచయం చేస్తానని చెప్పాను. రమేష్ వెళ్ళబోతూ ఆగి, నువ్వు కూడా రా అన్నాడు. నేనెందుకు? అవన్నీ నాకేం తెలుస్తాయి? వాటిని తెలుసుకోవడానికి కాదు, వాటిని గురించి మాతో చర్చించడానికి కాదు. ఇంటికొచ్చిన వాళ్ళకి టీ ఇచ్చి మాట్లాడించడం గృహిణిగా నీ బాధ్యత అని మర్చిపోకు. వంటకుర్రాడికి టీ చేయమని చెప్పిరా. ఆ క్షణంలో అతని ముఖం నిజంగానే బద్దలు కాబోతున్న అగ్నిపర్వతంలా ఉంది. హేమకి ఎందుకో భయం వేసింది. నిజంగానే అతని మనసులో ఏదో పెను తుఫాన్లు వీస్తున్నట్టున్నాయి. ఆ కల్లోలం ఏది బయటికి కనపరచకుండా ఉండడానికి అతను గంభీరం అనే ఆచ్ఛాదన చాటుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. రమేష్ వెళ్లిపోయాడు. హేమ ఒక క్షణం నిలబడిపోయింది. సుధాకర్ ఎదుటికి వెళ్ళడానికి నాకేమిటి భయం? ఒకవేళ రమేష్ మనసులో అలాంటి పొరపాటు ఊహలు ఏమైనా ఉంటే అవి అబద్ధం అని రుజువు చేస్తాను అనుకుంది. 10 నిమిషాల తర్వాత హేమ వంటకుర్రాడి చేత టీ పెట్టించుకుని వచ్చింది. రమేష్, సుధాకర్ ఇద్దరి మధ్యగా ఉన్న టీపై మీద బిల్డింగ్ ప్లాన్స్ పెట్టి చూస్తున్నారు. రమేష్ తొడ మీద కరుణ కూర్చుని తను కూడా శ్రద్ధగా ఆరిందాలా అవి గమనిస్తుంది. సుధాకర్ హేమని చూడగానే విష్ చేశాడు. రా హేమ, చూడు, ఈ బిల్డింగ్ కట్టడానికి మొదటి చందాని రమేష్నే ఇవ్వమంటున్నాను అన్నాడు.
హేమ వచ్చి రమేష్ పక్కన కూర్చుంది. నాకు ఇలాంటి ఆశ్రమాల మీద నమ్మకం లేదు. ఇవన్నీ మనుషుల్ని సోమరిపోతుల్లాగా తయారు చేస్తాయి. వైరాగ్యం అంటే నాకు అసహ్యం. అది జీవితాన్ని నిర్జీవం చేస్తుంది. సోఫాలో వెనక్కి ఆనుకుని కూర్చుంటూ ఖచ్చితంగా అన్నాడు రమేష్. హేమ ఆశించినట్టుగా ఆ మాటలు సుధాకర్నేమీ బాధ పెట్టలేదు. చిరునవ్వు చెదరని ముఖంతో రమేష్ వైపు తదేకంగా చూస్తూ, మీరు చాలా పొరపాటు పడుతున్నారు. రంగుల వలలాంటి జీవితం పట్ల మనిషికి రవంత వైరాగ్యం ఉండడం ఎంతో అవసరం. లేకపోతే ఎప్పుడో ఒకసారి జీవితం దుఃఖభాజనం అవక తప్పదు. చందా మీరివ్వకపోతే హేమిస్తుంది అన్నాడు. తన ఇష్టం ఇస్తే నాకేమీ అభ్యంతరం లేదు. ఒకరి ఇష్టాన్ని కాదనే హక్కు ఇంకొకరికి లేదు అని నేను విశ్వసిస్తాను. రమేష్ మాటలు ఎందుకో గాని హేమకు శ్లేషగా ప్రతిధ్వనించాయి. సుధాకర్ కుతూహలంగా హేమ వైపు చూశాడు. క్షమించండి సుధాకర్, ఈ దేశంలో ప్రతి ఆదర్శ గృహిణిలా నేను కూడా భర్త సంపాదన మీద ఆధారపడ్డదాన్ని. నా డబ్బంటూ నాకేదీ లేదు. కాబట్టి చందా ఇవ్వాలని ఉన్నా నేను ఇవ్వలేని అశక్తురాల్ని అంది. అబద్ధం. తన పేరు మీద బ్యాంకులో చాలా డబ్బుంది. ఫిర్యాదు చేశాడు రమేష్. డబ్బున్న మాట నిజమే, కానీ అది భర్త గారి కష్టార్జితం. అది చూసి సంతోషపడటమే తప్ప ఒక్క రూపాయి కూడా తీసి వాడలేను. ఇంతవరకు వాడలేదు. డబ్బు విషయంలో ఈ ఆడవాళ్లకు పీనాస్తనం మహా ఎక్కువ. ఇవ్వనని చెప్పలేక ఈ డొంక తిరుగుడంతా. మీరు అర్థం చేసుకోండి నవ్వాడు రమేష్. అవునవును, ఆడదానికి ఎప్పుడు డబ్బుని భర్తని వదులుకోవడం ఏమాత్రం ఇష్టం ఉండదు. అది కూడా మీరు అర్థం చేసుకోండి అంది హేమ. డబ్బు భర్త అని విడదీయడం ఎందుకు? డబ్బున్న భర్త అంటే బాగుంటుందిగా. సుధాకర్ పగాలను నవ్వాడు. బావుంది. మొత్తానికి ఇద్దరు గడుస్తనంగా నాకు చందా ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు. అది అసలు సంగతి. సరే ఏం చేస్తాం? ఇవ్వకపోయినా ఇచ్చే దాతని చూపిస్తున్నారుగా, అదే సంతోషం అన్నాడతను కాగితాలు ముడుస్తూ. హేమ ఇద్దరికీ టీ ఇచ్చింది. సుధాకర్ కళ్ళు లిప్తపాటుగా ఒకే సోఫాలో పక్కపక్కన కూర్చుని నవ్వుతూ తుళ్ళుతూ ఎంతో అన్యోన్యంగా ఒకరినొకరు కవ్వించుకుంటున్నట్లుగా మాట్లాడుతున్న ఆ ధోరణి చూసి ఈర్ష్యపడ్డాయి. కాని అది క్షణంలో సగం మాత్రమే. ఆ వెంటనే ఆత్మీయత లాంటి భావం ఏదో అతని హృదయంలో ఉన్న అన్ని భావాలను పొంగులా వచ్చి ముంచేసింది. సుధాకర్ వెళ్లేటప్పుడు కరుణను ఎత్తుకుని ముద్దులాడాడు. నాతో వచ్చేయ్, మా ఇంటికి వెళ్ళిపోదాం. మీ అమ్మ నాన్న ఇంకో పాపను తెచ్చుకుంటారు అన్నాడు. నేను రాను. కరుణ సుధాకర్ చేతుల్లోంచి తండ్రి చేతుల్లోకి ఉరికి అతని మెడని కౌగిలించుకుంటూ అంది. రమేష్ కరుణని అప్రయత్నంగా గుండెలకు హత్తుకున్నాడు. నాకున్న ఈ ఐశ్వర్యం అంతా ఇదే సుధాకర్. మీరేమైనా చెయ్యండి, కానీ నా ఈ ఐశ్వర్యాన్ని మాత్రం దోచుకోకండి అన్నాడు. ఒకరి ఐశ్వర్యాన్ని ఇంకొకరు దొంగిలించినా దక్కించుకోవడం అంత సులభం కాదులేండి అన్నాడతను. రమేష్ కరుణని హేమ చేతికి అందించాడు. తరువాత సుధాకర్ రమేష్ ఇద్దరూ కారులో వెళ్లిపోయారు. హేమ తెచ్చిపెట్టుకున్న ఆనందం ఒక్కసారిగా హరించుకుపోయింది. రమేష్ సుధాకర్తో కావాలని ఈ విధంగా చనువు ఎందుకు పెంచుకుంటున్నాడో అర్థం కావడం లేదు. ఒకటి మాత్రం నిజం, రమేష్ అనాలోచితంగా ఎప్పుడూ ఏ పని చేయడు. అతను చేసే ప్రతి పని వెనుక ఒక నిగూఢార్థం, ఉపయోగం తప్పకుండా ఉంటాయి. సుధాకర్ విషయంలో అతను కోరుకున్నది ఏమిటో ఇప్పుడు కాకపోతే ఇంకా కొన్ని రోజుల తర్వాతైనా తప్పక బయటపడి తీరుతుంది. హేమ నిబ్బరంగా ఆ సమయం కోసం వేచి చూడడానికి నిశ్చయించుకుంది.